తన భర్త ఇంటూరి రవికిరణ్పై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిస్తోందని విశాఖలో ఆయన భార్య సుజన ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గత ఆగస్టు 30న తన భర్త ఇంటూరి రవికిరణ్ అదుపులోకి తీసుకున్న ఆయనపై అదే పనిగా కేసులు పెడుతూ రోజు ఎక్కడెక్కడికో తిప్పుతున్నారని, తన భర్తకు ప్రాణహాని ఉందని సుజన ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 3 నెలలుగా పోలీసులు తన భర్తను ఎలా వేధిస్తున్నారన్నది చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇంటూరి రవికిరణ్ గారికి జరుగుతున్న అన్యాయం కోసం ఈ రోజు మేము అందరం కూడా ఇక్కడ వైసీపీ కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్లు అందరం కూడా తోటి మహిళ బాధపడతా ఉంటే ఆమెకి న్యాయం జరగట్లేదని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయడానికి అని వచ్చాం. ముఖ్యంగా ఒక మనిషిని అరెస్ట్ చేసేటప్పుడు 24 గంటల్లో ఎందుకు ఏ స్టేషన్ లో అరెస్ట్ చేశారో ఆ స్టేషన్ మాస్టర్స్ 24 అవర్స్ లో కోర్టులో వాటిని ప్రొడ్యూస్ చేయట్లేదు. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అరెస్ట్ చేసేటప్పుడు సొంత భార్యకు కూడా చెప్పకుండా ఈ రోజు 20 రోజులైంది. మాకు న్యాయం జరగాలని పెట్టామండి. అతన్ని ఇంటూరి రవికిరణ్ గారిని అరెస్ట్ చేశారు. గత 2 నెలల నుంచి తిప్పుతున్నారు. ఒక స్టేషన్ లో ఉంచట్లేదు, ఒక జైల్లో ఉంచట్లేదు, పీటీ వారెంట్ వేసి తిప్పుతున్నారు. ఏ కేసులు అనేవి తెలియట్లేదండి. దేనికి పెడుతున్నారో తెలియట్లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట్లాడే హక్కు లేదండి. మీ దగ్గరకు వచ్చానంటే మీ వల్ల ఏమన్నా టీడీపీ ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది, మీ వల్ల ఏమన్నా న్యాయం జరుగుతుందని ప్రెస్ వరకు రావాల్సి వచ్చిందండి నేను. ఇంకా